అబ్బాయి ఒకే మూవీలో కలిసి నటిస్తున్నారా? శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ లో పవన్ కీ రోల్ ఉండబోతోందా? పవన్ రాజకీయ జీవితం ఆధారంగా సినిమాలో కీలక పాత్ర ఉంటుందా? ఈ రోల్ లో పవన్ నటిస్తారా? ఇది నిజమా కేవలం ప్రచారమేనా? వాచ్ దిస్ R24 స్పెషల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. సినిమా ఆలస్యం అవుతుందనే విమర్శ తప్ప శంకర్ కంటెంట్ పై ఎలాంటి సందేహం లేదు. సామాజిక దృక్కోణంలో శంకర్ కంటెంట్ పరంగా వీక్ అని చెప్పడానికి ఛాన్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు చరణ్ తోనూ తనదైన మార్క్ స్టోరీతోనే వస్తున్నారు. ఇప్పటికే రాజకీయ నేపథ్యంలో సాగే సినిమాని చరణ్ ఐఏఎస్ అధికారి నుంచి రాజకీయ నాయకుడిగా మారే 2 వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నాడని ప్రచారం ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం లీక్ అవుతోంది. ఇందులో చరణ్ నిజాయితీగా ఎన్నికల అధికారి పాత్ర పోషిస్తున్నట్టు తాజా సమాచారం. రామ్ నందన్ అనే ఎన్నికల అధికారి పాత్రలో చరణ్ ను కొత్తగా చూపించబోతున్నారట. రామ్ చరణ్ పేరుకు ఆ పాత్ర పేరు దగ్గరగా ఉండడంతో ఈ సంగతి మరింత వైరల్ గా మారింది. అందులోనూ 2019 ఎన్నికల సమయంలో అధికారిగా పనిచేసిన వ్యక్తి పాత్రనే స్ఫూర్తిగా తీసుకుని ఈ రోల్ డిజైన్ చేసినట్టు వినిపిస్తోంది. అలాగే ఇదే కథలో నిజాయితీ గల ఓ రాజకీయ నాయకుడి పాత్ర కూడా ఉందట. అది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిజ జీవితానికి రాజకీయ జీవితానికి అతి దగ్గరగా ఉంటుందట. పవన్ కళ్యాణ్ నిజ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయ నాయకుడి పాత్రను డిజైన్ చేస్తున్నట్టు కొత్త ప్రచారం తెరపైకొచ్చింది. శంకర్ ఎలాంటి పాత్రలు తీసుకున్నా అవి ఎంతో పవర్ఫుల్ గా ఉంటాయి. వాస్తవ జీవితాలకు చాలా దగ్గరగాను ఆయన పాత్రలు కనిపిస్తుంటాయి. ఆయన కథలన్నీ సమాజంలో పరిస్థితుల ఆధారంగా పుడతాయి. అందులోనూ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతోందనేది ఎప్పటి నుంచో నడుస్తున్న సమాచారం. ఒకవేళ పవన్ స్ఫూర్తితోనే రాజకీయ నాయకుడి పాత్రను సృష్టిస్తే గనుక అందులోనూ పీకేను దించేస్తే ఎలా ఉంటుంది అన్నది శంకర్ సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే అవుతుంది. మొత్తం మీద అబ్బాయి సినిమాలో బాబాయ్ రోల్ అనే టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.